హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి 4987 పోస్టులతో మరొక నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. 10th క్లాస్ పాస్ అయ్యి తెలుగు భాష వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరూ ఈ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీకు 10th నుంచి డిగ్రీ వరకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్లోని ఏదైనా ఆర్గనైజేషన్లో కానీ లేదా ఏదైనా కంపెనీలో కానీ జాబ్ చేయాలి అనుకుంటే మిస్టర్ విజయ్ అనేటువంటి ప్లాట్ఫామ్ వారు మీకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే తీసుకురావడం జరిగింది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు ఫ్రీగా ఫిలప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఇదే వెబ్సైట్లో ఆ పర్టికులర్ కంపెనీస్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ లేదా హెచ్ఆర్స్ కానీ ఈ వెబ్సైట్లోనే ఉంటారు. వారు మీకు సంబంధించినటువంటి ఈ ప్రొఫైల్స్ అన్నీ కూడా చూసి వారికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ మీ దగ్గర ఉన్నట్లయితే మీకు వెంటనే వారు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఆ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీస్లోనే జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీలోనే మీరు జాబ్ అయితే పొందవచ్చు. సో దీనికి సంబంధించి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఈ ఫామ్ని మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా ఎంటర్ చేసి మీరు ఈ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి హెచ్ఆర్స్ కానీ లేదా ఎంప్లాయీస్ కానీ ఇదే వెబ్సైట్లో ఉంటారు కాబట్టి వారికి ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఇమీడియట్గా జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి వెంటనే ఈ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ అనేటువంటి పోస్టుల్ని భర్తీ చేయడానికి టోటల్ 4987 వేకెన్సీస్తో అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో ఇండియా వైడ్గా సో ఆ ఆఫీసుల్లో పనిచేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆర్ ఎస్ఐబి, లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ది రీజియన్, అలాగే వేకెన్సీస్ విత్ రిజర్వేషన్ బ్రేకప్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే అగర్తలా, అహ్మదాబాద్, ఐజ్వాల్, బెంగళూరు, అమృత్సర్, అలాగే భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, గాంగ్టక్, గౌహతి, హైదరాబాద్, ఇంపాల్, ఇటానగర్, జైపూర్, జమ్మూ, అలాగే కలింపాంగ్, అలాగే కోహిమా, ఇలా చూసుకుంటూ పోతే మనకి విజయవాడలో కూడా విజయవాడ లొకేషన్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్లో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో విజయవాడ లొకేషన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 115 పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడైతే చూడొచ్చు. అలాగే హైదరాబాద్ లొకేషన్లో చూసుకున్నట్లయితే టోటల్గా 117 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో కేటగిరీస్ వైజ్గా ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. టోటల్గా మనకి అన్ని ఐబీస్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరోస్కి సంబంధించినటువంటి ఆఫీసెస్లో మొత్తంగా 4987 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో టోటల్గా కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మీరు ఈ టేబుల్లో చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఏ లొకేషన్కి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేస్తున్నారో ఆ లొకేషన్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. మీరు విజయవాడ, హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేస్తున్నట్లయితే మీకు తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి లొకేషన్స్కి సంబంధించి ఆ లాంగ్వేజెస్ ఏంటనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఆ లోకల్ లాంగ్వేజ్లో మీరు మాట్లాడడం అనేది మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి ఆర్టికల్లో ఈ నోటిఫికేషన్ గురించి మెన్షన్ చేశారు. అయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 26th జూలై నుంచి 17th ఆగస్టు మధ్యన మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుందన్నమాట. సో మీరు 26th జూలై నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో మీరు ncs.gov.in అనేటువంటి వెబ్సైట్లో కానీ లేదా mha.gov.in అనేటువంటి వెబ్సైట్లో కానీ ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి రిలీజ్ అయినటువంటి సెక్యూరిటీ అసిస్టెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ అనేటువంటి పోస్టులు వచ్చేసి గ్రూప్ సి నాన్ గెస్టెడ్ నాన్ మినిస్టీరియల్కి సంబంధించినటువంటి పోస్టులు అండి. లెవెల్ 3 కింద మీకు శాలరీస్ అయితే ఉంటాయి. చాలా మంచి శాలరీస్ అయితే మీకు పే చేయడం జరుగుతుంది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే
మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో 10వ తరగతి పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు పొజిషన్ ఆఫ్ డొమికైల్ సర్టిఫికేట్ ఆఫ్ ది స్టేట్ అగేన్స్ట్ విచ్ క్యాండిడేట్ హ్యాస్ అప్లైడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ రాష్ట్రానికి సంబంధించి అప్లై చేస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి డొమికైల్ సర్టిఫికేట్, అంటే మీరు ఆ రాష్ట్రానికి చెందినటువంటి వారు అని చెప్పేసి ఆ సర్టిఫికేట్ మీరు చూపించాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ది లోకల్ లాంగ్వేజ్ ఆర్ డయలెక్ట్ మెన్షన్డ్ ఇన్ ది టేబుల్ అబోవ్ అగేన్స్ట్ ఈచ్ ఎస్ఐబి అని చెప్పేసి ఇచ్చారు. సో స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి పర్టికులర్ ఏ లొకేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ లొకేషన్కి సంబంధించినటువంటి స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. సో ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉండాలి, ఆ రాష్ట్రానికి సంబంధించిన రెసిడెన్స్ లేదా డొమికైల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి, అలాగే లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. ఇంకా డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటెలిజెన్స్ వర్క్లో ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. 17/8/2025 నాటికి ఈ ఏజ్ లిమిట్ అయితే మీరు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. సో మ్యాక్సిమం ఈ 27 ఇయర్స్కి సంబంధించి మీకు ఏజ్ లిమిట్ సరిపోవట్లేదు అనుకుంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఎగ్జామినేషన్ ఫీ కింద 100 రూపీస్, అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ కింద 550 రూపీస్ మీరు 2 కాంపోనెంట్స్లో ఫీ పేమెంట్ అయితే చేయాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీ ఛార్జెస్ వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్కి 550 రూపీస్ అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీస్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ 100 రూపీస్. ఇన్ ఎడిషన్ టు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ 550 రూపీస్ ఉంటుంది. అంటే వారు 650 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాలి జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీకి సంబంధించిన మేల్ క్యాండిడేట్స్. ఇంకా ఆల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అండ్ those ex-servicemen and who are eligible for reservation and are exempted from payment of examination fee 100 rupees. However, they will have to pay the recruitment processing charges, that is 550 rupees అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ అయితే వీరు చేయాల్సిన అవసరం లేదు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ, ఫిమేల్ క్యాండిడేట్స్ కానీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ కానీ. ఇంకా మిగిలినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ 550 రూపీస్ ఫీ పేమెంట్ అయితే మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇంకా మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ అయితే చేయాలి. యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ పోస్ట్కి సంబంధించినటువంటి సర్వీస్ ఎలిజిబిలిటీ లైబిలిటీ చూసుకున్నట్లయితే ది పోస్ట్ ఇన్వాల్వ్స్ ఆల్ ఇండియా సర్వీస్ లైబిలిటీ. దేర్ ఫోర్ ది క్యాండిడేట్స్ విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఓన్లీ నీడ్ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఎనీవేర్ ఇన్ ఇండియా మీకు సర్వీస్ అయితే ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. సో ఈ పోస్టులకి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని చెప్పేసి ఉంటుంది. టైర్ 1లో మీకు ఇక్కడ 5 పార్ట్స్లో 20 క్వశ్చన్స్ చొప్పున మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్, న్యూమరికల్ ఆర్ అనలిటికల్ ఆర్ రీజనింగ్ నుంచి మనకి 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 20, జనరల్ స్టడీస్ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఇస్తారు. 1 అవర్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అలాగే టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ అనమాట, డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. సో ట్రాన్స్లేషన్ ఆఫ్ ఏ పాసేజ్ ఆఫ్ 500 వర్డ్స్ ఫ్రమ్ లోకల్ లాంగ్వేజ్ ఆర్ డయలెక్ట్ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వర్సా అని చెప్పేసి ఇచ్చారు. సో 500 వర్డ్స్ ఉన్నటువంటి మీరు పర్టికులర్ పాసేజ్ని ట్రాన్స్లేషన్ చేయాలి, తెలుగు టు ఇంగ్లీష్ కానీ, ఇంగ్లీష్ టు తెలుగు కానీ మీరు ట్రాన్స్లేషన్ చేయాలి. దీనికి 50 మార్క్స్ ఉంటాయి. 1 అవర్ టైం అయితే ఇస్తారు. తర్వాత టైర్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ అనమాట. సో 50 మార్క్స్కి అయితే ఉంటుంది, టైం అయితే మెన్షన్ చేయలేదు, సో ఎంతసేపు అయినా ఉండొచ్చు. టైర్ 1కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి యూఆర్ క్యాండిడేట్స్కి 30 మార్క్స్, ఓబీసీస్కి 28, ఎస్సీ ఎస్టీస్కి 25, ఈడబ్ల్యూఎస్కి 30 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అలా వస్తే మీరు క్వాలిఫై అవుతారు. సో టైర్ 1లో 10 టైమ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి అంటే ఒక 50,000 మంది వరకు టైర్ 2కి తీసుకుంటారనమాట టైర్ 1 నుంచి. ఓకే, ఈ విధంగా సెలక్షన్ అయితే చేస్తారు. సో టైర్ 2లో క్వాలిఫై అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూకి తీసుకోవడం జరుగుతుంది. సో సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీరు ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీ యొక్క చాయిస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ సిటీలో రాయాలనుకున్నారో అది ఇవ్వాలి. సో 5 ఆప్షన్స్ అయితే మీరు ఎగ్జామినేషన్ సిటీకి సంబంధించి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలండి. అప్లికేషన్స్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 17th ఆగస్ట్ అనమాట.
సో డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి 26th జూలై నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.